తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో చైతన్యాన్ని చూస్తుంటే నాన్నగారు గుర్తుకొచ్చారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కు థ్యాంక్ యూ. తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ లో కింగ్ అక్కినేని నాగ చైతన్య. చందు మొందేటి గారి మాటలు వినడానికి ఆసక్తిగా ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవి, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అరవింద్, బన్నీ వాసు, అశ్విని దత్ తండేల్ యొక్క భారీ విజయంలో అందరూ కీలక ఆటగాళ్లు. నాగార్జున స్పీచ్ చూస్తుంటే ఆయనకు సినిమాపై తన కొడుకుపై ఎంత ప్రేమ ఉందో చైతు పర్ఫార్మెన్స్, సినిమా కథ, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కలిపి తండేల్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఫిబ్రవరి 7న రిలీజ్ అయి 100 కోట్ల క్లబ్ కు చేరుకోవడం నిజంగా పెద్ద విజయం. నాగ చైతన్య, శోభిత ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పడం ఆసక్తికరం. సినిమా మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చర్చ జరిగింది. ఈ సక్సెస్ తర్వాత చైతు, చందు మొండేటి కాంబో మళ్లీ వస్తుందా? అఖిల్ కూడా అల్లు అరవింద్ గారి బ్యానర్ లో సినిమా చేయబోతున్నారా? తండేల్ తర్వాత వారి తదుపరి ప్రాజెక్టుల గురించి ఏమైనా అప్డేట్లున్నాయా? రామ్ గోపాల్ వర్మ శారీ చిత్రం నుంచి స్టన్నింగ్ అండ్ అగ్నరస్ ట్రైలర్ రిలీజ్. ఫిబ్రవరి 28, 2025 సినిమా రిలీజ్. శారీ పాన్ ఇండియా సైకలాజిక్ థ్రిల్లర్ గా రూపొందింది. గిరిడి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్వి ప్రొడక్షన్, ఎల్ఎల్పి బ్యానర్ పై రవిశంకర్ వర్మ నిర్మించారు. టూ మచ్ లవ్ కెన్ బి స్క్వైరీ అనే ట్యాగ్లైన్ తో సోషల్ మీడియా పరిచయాల వల్ల కలిగే ప్రభావాలపై, ప్రమాదాలపై నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సత్యయాదు, ఆరాధ్యాదేవి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ రోజు ఆర్జీవీ జెన్లో ట్రైలర్ ను మ్యాంగో మీడియా ద్వారా విడుదల చేశారు. నిర్మాత రవిశంకర్ వర్మ టీజర్ అండ్ లిరికల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా అన్ని భాషల్లో ఫిబ్రవరి 28న థియేటర్లో విడుదలవుతుందని తెలిపారు. తలా మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్లు. అమ్మా రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న తలా చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గౌడ్ నిర్మించగా అంకిత నస్కర్ హీరోయిన్ గా నటించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ రాగిన్ రాజ్ మంచి ఫ్యూచర్ ఉన్న నటుడు అంటూ ప్రశంసించారు. నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నా అన్నారు. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ రాగిన్ రాజ్ రూపంలో కొత్త ఆనుమత్యం దొరుకుతుందన్నారు. దర్శకుడు అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా నా జీవితానికి సమాధానం చెప్పే చిత్రమన్నారు. తలా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమాకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సత్యరాజు కుంపట్ల దర్శకత్వంలో రాజు గురుజావోలు నిర్మించిన ఈ సినిమా థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకుంది. కథలో హీరో కర్ణ రవితేజనున్న తన ఊరిలో జులాయిగా తిరిగే యువకుడు, అతని ప్రేమగా ఉన్న అను నేహా జ్యురల్ అనుకోని సంఘటనతో మరణిస్తుంది. ఆమె మర్డర్ మిస్టరీ ఎలా పరిష్కారం అవుతుందనేది కథ. చిత్రంలో అనూహ్య మలుపులు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో రవితేజనున్న సహజమైన నటనతో మెప్పించారు. నేహాజురల్ పాత్రకు ప్రాణం పోశారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ పాత్రలో ఆకట్టుకున్నారు. టెక్నికల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా ఫోటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే సినిమా. బద్మాష్లు టీజర్ హిలరీస్ గా ఉంది. కామెడీ చాలా ఆర్గానిక్ గా అనిపించింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాగ్ మయూర్, హిలేరియస్ ఎంటర్టైనర్ బద్మాష్లు టీజర్ లాంచ్ వేడుక సందడిగా సాగింది. శంకర్ చేగురి దర్శకత్వంలో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తారా స్టోరీ ట్రైలర్ బ్యానర్స్ పై బి బాలకృష్ణ, సి రామశంకర్ నిర్మాతలు. టీజర్ చూసిన ప్రేక్షకులు అద్భుతమైన కామెడీ, రూరల్ కథనానికి మంచి స్పందన ఇచ్చారు. హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రశంసించారు. రచ్చరవి ఇది మన ఊరి కథ అనిపించిందని చెప్పారు. డైరెక్టర్ శంకర్ చేగురి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుందని తెలిపారు. నటీనటులు నేచురల్ గా పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్. బద్మాషులు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తమైంది. లైలా అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. నా కెరీర్లో మెమరబుల్ మూవీ అవుతుంది. మాస్కదాస్ విశ్వస్కిన్ నటించిన లైలా యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాహు గారపట్టి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా లియన్ జిమ్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. లైలా క్యారెక్టర్ కోసం విశ్వస్క్రీన్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. సోను నుంచి లైలాగా మారడానికి గల కారణాలు థ్రిల్లింగ్ గా ఉండనున్నాయి. లేడీ గెటప్ కోసం 2 గంటల మేకప్ తీసుకున్నట్లుగా విశ్వస్క్రీన్ వెల్లడించారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సినిమాను రూపొందించారు. చిరంజీవి గారి ప్రశంసలు విశ్వస్క్రీన్ బిగ్ కాంప్లిమెంట్ గా మారాయి. బిగ్ స్క్రీన్ పై లైలా మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం.
ఫిబ్రవరి 14న రాబోతున్న బ్రహ్మానందం చిత్రంతో బ్రహ్మానందానికి పుత్రోత్సాహం కలగాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, మల్లి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసుధ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తున్న కొత్త సినిమా బ్రహ్మానందం. ఇందులో బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై బ్రహ్మానందంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం తన కెరీర్ ను చిరంజీవి ఎలా ప్రోత్సహించారో భావోద్వేగంగా చెప్పుకున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజు కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాపై చిరంజీవి, నాగశ్విన్, అనిల్ రావుపూడి మంచి అంచనాలు వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా వినోదాన్ని అందరికీ అందించనుంది. విజయ్ దేవరకొండ VD12 చిత్రానికి కింగ్డమ్ టైటిల్ అంచనాలు రెట్టింపు చేసిన టీజర్. యువ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా సినిమా థ్రిల్లింగ్ ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు, సూర్య తమిళం, రణబీర్ కపూర్ హిందీ వాయిస్ ఓవర్లు అందించి టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. విజయ్ దేవరకొండ కొత్త అవతారంలో మెరిసిపోతున్నారు. అనిరుద్ రవిచంద్ర సంగీతం, జొమాన్ టీజర్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ హైలైట్ కానున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెడ్షిన్ 4 సినిమాస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. టీజర్ పై అద్భుత స్పందన రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. మే 30, 2025న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వాలని అద్భుతమైన కాన్సెప్ట్ తో తీసిన సినిమా నిద్రించు జహాపన ఫిబ్రవరి 14న ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నారు. ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో ఆనంద్ వర్ధన్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం నిద్రించు జహాపన ఫిబ్రవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ ఎంటర్టైనర్ ను AR ఎంటర్టైన్మెంట్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై శామ్ వంశీ కృష్ణవర్మ నిర్మించారు. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లుగా నటించారు. సినిమా కథ నిద్ర కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని దర్శకుడు వెల్లడించారు. హీరో ఆనంద్ వర్ధన్ తన పాత్రను ఎంతో ప్రేమించి చేశారని, ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. థియేటర్స్ లో సినిమా చూడాలని టీం విజ్ఞప్తి చేసింది. తారాగణం, ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సహోతా, పోసాని కృష్ణమురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, జబర్దస్త్ శాంతకుమార్ తదితరులు ఉన్నారు. కిరణ్ అబ్బవరం దిల్రుబా రిలీజ్ వాయిదా. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం దిల్రుబా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మొదట ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల విడుదలను వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ మార్చి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్సర్ ధిల్లోన్ కథానాయికగా నటించగా సంగీతాన్ని శామ్ సియస్ అందించారు. దిల్రుబా ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. కిరణ్ అబ్బవరం కొత్త లుక్, రొమాంటిక్ ఎమోషన్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి. లవ్, ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకునుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ జనర్లు కొత్తగా చెప్పిన కథతో ఈ సినిమా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, విజువల్స్, లవ్ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లోన్ కెమిస్ట్రీ స్కిన్ పై హీట్ పెంచనుంది. రొమాంటిక్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషనల్ ఎంగేజింగ్ కథ కూడా ఇందులో ఉంది. మార్చి 14న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లైలా సెన్సార్ అండ్ రైన్ టైం వివరాలు. మాస్ ఖదాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. విశ్వక్సేన్ ఈ చిత్రంలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ లభించింది. బోల్డ్ డైలాగ్స్, కొన్ని సీన్స్ కారణంగా ఈ రేటింగ్ వచ్చింది. మేకర్స్ 2 గంటల 16 నిమిషాలు రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు. క్రిస్పీ నేషన్ తో సినిమా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునుంది. రొమాంటిక్ ఎమోషన్స్, కామెడీ, విశ్వక్సేన్ ఎనర్జీ సినిమాకు హైలైట్ కానున్నాయి. ముఖ్యంగా విశ్వక్సేన్ లేడీ గెటప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో వినోదాన్ని పంచనుంది. యువతకు టార్గెట్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని టీం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఫిబ్రవరి 14న థియేటర్లో సందడి చేయనుంది. డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. బాబీ కొల్లా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. సినిమా విడుదలై నెల రోజులు పూర్తవడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై భారీ అంచనాలు నెలకొంది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ కంటెంట్ ఇంకా నెట్ఫ్లిక్స్ కు అందలేదని సమాచారం. ఈ కారణంగా సినిమాకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదే
సమయంలో బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా త్వరలో G5 లో అందుబాటులో రానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఓటీటీ విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. సినిమాలో బాలయ్య స్టైల్, యాక్షన్ సీక్వెన్స్లు థియేటర్లో అద్భుత స్పందనను అందుకున్నాయి. తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చింది. థియేటర్స్ లో మాస్ ఫీస్ట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పటి నుంచో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి. నెట్ఫ్లిక్స్ అధికారిక అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాసిక్ డైరెక్టర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్. నేచురల్ స్టార్ నాని ప్రస్తుత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శైలేష్ కురన్ దర్శకత్వంలో హిట్ 3 చేస్తున్న నాని మరోవైపు శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో ది పారడైజ్ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా నాని మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫీల్ గుడ్ సినిమాలకు గుర్తుగా నిలిచిన దర్శకుడు శేఖర్ కమల నానితో ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్న కుబేరా సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక మందాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాని సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారట. ఇప్పటికే నాని శేఖర్ కమల కాంబినేషన్ కు సంబంధించి ఫిల్మ్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఆ ఇద్దరి కాంబోలో ఏ రకమైన కథ రానుందో, ఎలాంటి జానర్ లో సినిమా ఉంటుందో అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. నాని తన సినిమాలను ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో ఎంచుకునే స్టార్ హీరో. అదేవిధంగా శేఖర్ కమల కూడా తన క్లాసిక్ టచ్ తో బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీలు అందించే డైరెక్టర్. ఈ కాంబినేషన్ అధికారికంగా అనౌన్స్ అయితే టాలీవుడ్ లో మరో సెన్సిబుల్ హిట్ మూవీ రాబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో, నాని శేఖర్ కమల సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి తగ్గను, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. లైలా ప్రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీని టార్గెట్ చేసేలా పరోక్షంగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ మరియు చిత్ర నిర్మాత సాహు గారపట్టి స్పందిస్తూ ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. అయినా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ మరోసారి స్పందించారు. నేను ప్రతిసారి తగ్గాను. ప్రిలీజ్ ఈవెంట్ లో జరిగిన దానికి ఇప్పటికే క్షమాపణ చెప్పాను. దీనిపై ఎక్కువగా ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెప్తున్నా, నేను నటుణ్ణే, నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వివాహం కారణంగా లైలా సినిమా విడుదలకు ముందు బాయ్కాట్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ స్పందన తర్వాత కూడా వైసీపీ సపోర్ట్స్ కొంతమంది ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం సినిమాను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా లియాన్ జేమ్స్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపట్టి నిర్మించిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. టాలీవుడ్ లో రాజకీయ అంశాలు సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే విషయం ఆసక్తికరంగా మారింది.